విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే సెయిల్లో విలీనం చేయడం ఒకటే మార్గమని అన్నారు. అంతేందుకు సొంత గనులు కేటాయించిన స్టీల్ ప్లాంట్ కోలుకోవడం కష్టమని తెలిపారు. సెయిల్లో విలీనం ఒకటే దీనికి శాశ్వత పరిష్కారంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అయితే ఉద్యోగ భద్రతతో పాటు విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ విషయమై చంద్రబాబు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రులను కలవనున్నారని విశ్వనాథరాజు తెలిపారు. ఢిల్లీ పెద్దల నుంచి ఈ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. పాత్రికేయ మిత్రులకు మేము రాత్రి అనుకుంటే ఉదయం మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతున్న అంశం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాయిలాపట్టు పరిశ్రమగా గుర్తించి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించిందో అదే సందర్భంలో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది. నేను మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఈ ఆర్ఐఎన్ఎల్ని మాకు సెయిల్కి మీరు అవకాశం ఇవ్వండి, మేము టేక్ ఓవర్ చేస్తాం. ఓ పక్క మీరు రెడీమేడ్ ప్లాంట్ని అమ్మేసి సెయిల్కి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి 1,80,000 కోట్లు మీరు అవకాశం ఇచ్చారు. ఇది విన్ విన్ ప్రపోజల్. ఈ స్టీల్ ప్లాంట్ మాకు అవకాశం ఇస్తే మేము టేక్ ఓవర్ చేస్తాం. డే 1 మా ప్రొడక్షన్ మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదంతో ఏర్పడిందో ఆ సెంటిమెంట్ కూడా కాపాడబడుతుందని చెప్పి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కేంద్ర మంత్రి అప్పుడు ఆర్సిపి సింగ్ అని బీజేడీ నుంచి ఉండేవారు, వారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా తర్వాత జ్యోతిరాదిత్య సింధియా గారు వారి దృష్టికి. అయితే వారందరూ చెప్పింది ఏంటంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని వేరే ప్రభుత్వ రంగ సంస్థ టేక్ ఓవర్ చేయడానికి పాలసీ ఒప్పుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల ఇది మనం బయట వాళ్ళే పాల్గొవాలి తప్ప ఈ డిజిన్వెస్ట్మెంట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ పాల్గొనే అవకాశం లేదని వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నీతి ఆయోగ్ సిఇఓ గారిని సమయం తీసుకుని వారిని కలవడం జరిగింది. నేను, నాతో పాటు అప్పటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వర్ గారు ఇద్దరు వెళ్ళి కలవడం. 10 నిమిషాలు వారు సమయం ఇచ్చారు, కానీ 45 నిమిషాలు మీటింగ్ అయింది. 45 నిమిషాలు వారు పూర్తిగా కన్విన్స్ అయ్యారు. సెయిల్కి ఇవ్వడం వల్ల ఈ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పడం జరిగింది గణాంకాలతో సహా. వారు నేను ప్రధానమంత్రి గారితో ఈ విషయం మాట్లాడతానని చెప్పారు. అది 2022 జూలై నెలలో. కానీ దురదృష్టవశాత్తు వారు ఇమీడియట్గా G20 షేర్పాగా పదోన్నతి మీద వెళ్ళిపోయారు. మళ్ళీ నీతి ఆయోగ్ సిఇఓ వేరే పరమేశ్వరన్ అయ్యర్ గారు అని వచ్చారు, వారిని కూడా కలిసాము. ఇలా ప్రయత్నం 2021 నవంబర్ నుంచి నిరంతర ప్రయత్నం చేస్తున్నాం. గత ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 2024 ఫైనల్గా నేను ప్రధానమంత్రి గారి కార్యదర్శి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు నాకు 1-to-1 సమయం ఇచ్చారు. 1 అవర్ నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్ ప్రపోజల్ ఇచ్చి సెయిల్లో కలపడం వల్ల ఎలాగ శాశ్వత పరిష్కారం అవుతుందని. వారు కన్విన్స్ అయ్యారు. కానీ అతి కొద్ది సమయంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ తర్వాత చూద్దామని చెప్పారు. ఎలక్షన్ తర్వాత మన అదృష్టం కొలిది సౌత్ ఇండియాకు సంబంధించిన కుమారస్వామి గారు స్టీల్ మంత్రి అయ్యారు. అదేవిధంగా మన ప్రాంతం నుంచి నాతో పాటు సహచరులు శ్రీనివాస్ వర్మ గారు కూడా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం. జూన్ 10 నుంచి జూన్ 26 వరకు కూడా ఎంపీలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జూన్ 26ని కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు, ఆ కేంద్ర సహాయ మంత్రి వర్మ గారు, పార్టీ సెయిల్ బోర్డు నుంచి నేను ముగ్గురు వెళ్ళి కలిసి వారికి డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ప్లాంట్ని మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం. వారు సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తాను, వచ్చి
దీనికి నేను నిర్ణయం తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.